దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుణ్ణి నమ్మటం చేతైనోడికి కూడా అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు చెప్పండి, అసాధ్యమైనది లేనోళ్ళు ఇద్దరా ఒకడా? ఎవరిద్దరు? అమ్మ మీకు దండం పెడతాను, నోరు తెరిచి చెప్పండి. ఏం పెళ్లి చూపులు కాదు, ఏందో మనుషులేం అసలు నోరు తెరవట్లా. చెప్పండి, మీరు చెప్పండి. ఇద్దరు. ఎవరు? దేవుడు, ఆయన్ని నమ్మినోడు. వీళ్ళిద్దరికి అసాధ్యమైంది లేదు. రైట్. ఇదే పద్ధతి, ఇదే విషయం సేవ చేసే విషయంలో కూడా వర్తిస్తుంది. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి మరియు ఆయనను నమ్మిన వారికి కూడా సేవ చేస్తున్నాయి. దెయ్యాలు మనకి కీడు కాదు, దెయ్యాలు కూడా మనకి సేవే చేస్తున్నాయి. వాటికి తెలియదు అవి మనకు సేవ చేస్తున్నాయని. దరిద్ర మోకాలు, సోది దెయ్యాలు, వాటికి తెలియచావదు, అందుకే దెయ్యాలు అయ్యారు. తెలిస్తే దేవదూతలుగానే ఉందరు. అంటే ఇక్కడ మహాజ్ఞానం ఒకడు ఉన్నాడండి. ఆ మహాజ్ఞాని యందు విశ్వసించిన వారందరూ ధన్యులు. నేను చెప్పేది ఒట్టి మాటలా వాక్యమా? ఏం సేవ చేస్తున్నాయి అన్నయ్య, పట్టి పీడిస్తుంటే అల్లాడిస్తుంటే అంటారా? అలా పీడించబట్టాక నువ్వు ఏడదాకా వచ్చింది, అలా గందరగోళం చేయబట్టాక వచ్చి సాష్టాంగపడి సాగిలపడి మారు మనసు పొంది బాప్తీసం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆ దెయ్యం తీసుకొచ్చింది, ఎక్కడ తెచ్చింది? తెచ్చి ఏం చేసింది? నీకు సేవ చేసిందా చేయలేదా? మనుషుల వల్ల అయింది నిన్ను తేవటం, విశ్వాసుల వల్ల అయింది, పాస్టర్ గారి వల్ల అయింది. మరి దెయ్యం తెచ్చింది చూడు. దేవునికి స్తోత్రం. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అన్న మాట చాలా వెయిట్ ఉన్న మాట అని చెప్పాను నేను. అందులో నేను చెప్పిన మాటకి మరో సపోర్టివ్ వచనం రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ కూడా సమస్తం అనే మాట తగిలింది. అక్కడ అసాధ్యమన్నది లేని దేవుడి భక్తుడైనటువంటి వానికి సమస్తము సేవ చేస్తున్నాయి. ఇక్కడ సమస్తము మేలు కోసమే సమకూడి జరుగుతున్నాయట. ఈ మాటలు మనల్ని ఒక మంచి ఆలోచనలోకి తీసుకెళ్తాయి. యేసు ప్రభుని నమ్ముకోకముందు, వినండి బాగా, యేసు ప్రభుని నమ్ముకోకముందు మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్ని మనం నెగిటివ్ వెర్షన్లో చూసాం, అంటే వ్యతిరేక కోణంలో చూసాం. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకు అందిస్తున్న శుభవార్త ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నా వైపు త్రిప్పబడ్డావో ఇక నీకు నెగిటివ్ వెర్షన్ లేదు, ఇక అన్ని పాజిటివ్ వెర్షన్లోనే నీ మేలుకు మారిపోతాయి అంటున్నాడు ఆయన. సమస్తము కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. అయితే దీనికి కొంచెం టైం, ఇది నీకు అర్థం కావటానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి అప్పులు అనుకుందాం. అప్పులోళ్ళు అంటే ఇప్పుడు మొత్తం లైన్లోకి వస్తారు, నేను కదిలించను, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా అదే సరుకు ఉంది, మన సరుకు అంతా అదే. ఇప్పుడు అప్పులు నిండా మునిగిపోయి ఉన్నారు, గందరగోళంగా అయి ఉన్నారు అనుకుందాం. అప్పులు మనం కలిగి ఉండటం మనకి నెగిటివా పాజిటివా? వ్యతిరేకమా అనుకూలం అండి? వ్యతిరేకమే కదన్నయ్య, మరి బాధే కదా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం చేతులు ఎత్తలేదండి? లేదన్నయ్య మనకు అనుకూలం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఇట్టట కాదు సరిగా. కొంతమంది అయితే ఇందాక చేతులు ఎత్తలా, ఇప్పుడు చేతులు ఎత్తలా, ముదిరిపోయారు. అదేం పద్ధతి అండి? అటన్నా చేయొత్తాలి, ఇటన్నా చేయొత్తాలా? చెప్పండి, మనకు అనుకూలం అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, అంటే దాదాపు మెజారిటీ ఓట్లు ఇటే పడ్డాయి. మనకి వ్యతిరేకం అన్నయ్య అన్నోళ్ళు ఇందాక కొంతమంది చేతులు ఎత్తారు, పాపం బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు అప్పుల దెబ్బకి. ఇప్పుడు సమస్తము మేలు కోసమే సమకూడి జరుగుతున్నాయి,
సమస్తము నీకే సేవ చేస్తున్నాయి అన్న 2 వచనాల కింద ఆలోచించి ఇప్పుడు చెప్పు. సమస్తములో అప్పులు కూడా ఉన్నాయా లేవా? రోగాలు కూడా ఉన్నాయా లేవా? సమస్యలు కూడా ఉన్నాయా లేవా? ఆ సమస్తంలో నిందల అవమానాలు కూడా ఉన్నాయా లేవా? ఇప్పుడు అవి నీకు మేలా కీడా? మరి అక్కడ వచ్చినవేమో నీకు సేవ చేస్తున్నాయి అని ఉంది. నీ మేలుకే సమస్తము సమకూడతన్నాయి అని ఉంది. సమకూడటము నాకు ఎంత వ్యతిరేకంగా ఉందని చెప్పి చెయ్యెత్తావు. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసింది వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? పెద్దగా చెప్పండి. వాక్యానుసారం ఏంటి? మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని రక్తంలో కడగబడి, దేవుని సంతానంలో చేర్చబడిన వాళ్ళకి ఏది జరిగినా మేలు కోసమే. దీని మీద ఒక పాట కూడా పాడుకున్నాను నేను యేసయ్య ప్రేరణలో. ఇదే వచ్చిన అలాగే తీసి పాటలో పెట్టేసి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవే. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవే. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఏమండి, వాస్తవంగా ఇలాంటి థింకింగ్, ఇలాంటి ఆలోచన క్రైస్తవులందరికీ ఉండాలి. ఏదన్నా రాని టెన్షన్ పడద్దు, మనకి మంచే, మనకి మేలే. ఫలానోళ్ళు తిట్టారు, స్తోత్రం, మన మంచికే. ఫలానోళ్ళు ఇలా అన్నారు, ఓకే, స్తోత్రం ప్రభుకి, మన మంచికే. అన్నీ మన మంచికే వస్తాయి, అన్నీ తిరిగి మనకే ప్లస్ అయితే ఏం వర్రీ కావద్దు అని మాట్లాడటం అనేది యేసు ప్రభునందు ఉన్నోడు చేయాల, యేసు ప్రభునందు ఉన్నామే చేయాల. నేను లేచి హుషారుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, స్తోత్రం, మంచిదే. నేను లేవలేకపోతున్నాను, ఎక్కడ పడితే అక్కడే కూలబడిపోతున్నాను, స్తోత్రం, మంచిదే. ఎక్కడికంటే అక్కడ కూలబడిపోవటం మంచిదా? మంచిదే. ఎట్లా మంచిది? కూలబడిపోవటం వల్ల కదలకుండా ఒక దగ్గర కూర్చున్నావు, ఆరోగ్యకరంగా తిరిగే ఛాన్స్ ఉండి తిరిగితే ఏమో ఏ యాక్సిడెంట్ అయిపోతావో. స్తోత్రం. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే ఉన్న మనసాటు ఉండవు, తిరుగుతావు, తిరిగితే మరి ఎక్కడ ఏది వచ్చేసాడో తెలియదు సైతాను. కాబట్టి ఆ బలహీనత పెట్టి కూర్చోబెట్టాడు. ఆ ముప్పు తప్పిపోయిన దాకా కూలబడతావు, అది తప్పిపోయిన తర్వాత మళ్ళీ నీకు స్వస్థత ఇస్తాడు, పో అంటాడు. అలా అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఏది చేసినా ఆయన తెలియకుండా జరిగిద్దా? మీరు పర్లేదమ్మా, వీళ్ళేనమ్మా ఏందో సున్నం కొట్టినా బెల్లం కొట్టిండ. నేను చెప్తున్నా, ఇలాంటి అలవాటు మనం చేసుకోవటం మంచిదండి. అప్పుడు మన నోట ఎప్పుడూ కూడా మేలు, మంచి, శుభం అనే మాటలే ఉంటాయి. నా దరిద్రం, నా కర్మ ఇట తగలబడింది, సావులు బతుకులు అనే డైలాగులు రావిక. నీ ఇంట్లో నువ్వు ఈ మాటలు అంటావు నేర్చుకుంటే బయటోడి విషయంలో కూడా అంతే అంటావు. లోకంలో రకరకాల కథలు ఉన్నాయండి. లోకస్తులు ఎంత జ్ఞానంగా వ్యవహరిస్తారో, పరలోక సంబంధంలో మనది ఇంకా పైనుంచి వచ్చిన జ్ఞానం ఇంకెంత మెరిట్గా ఉండాలి. ఏం చేద్దాం, మనం సరిగ్గా మైండ్కి తీసుకోకట్టు అయిపోతున్నాం. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉంది లేదీవెనా ఎందుకా
పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు కడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు కడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పాలుగాకి లోకం నిలదించిన ఏకాకివై నీవు రోధించిన పాలుగాకి లోకం నిలదించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నువ్వు గెలిచేవు ఇక ముందు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా
కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే ఎందుక వేదన పొందిన యాతన ఆయని మరచునా ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన ఆయని మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు.